హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం బ్లాగ్స్. మీరు నిన్న ఆల్రెడీ బ్లాగ్లో చూసే ఉంటారు కదా, మేము డార్జిలింగ్ రీచ్ అయ్యాము. ఇవాళ మేము డార్జిలింగ్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి టైగర్ హిల్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందట. సో ఇవాళ లక్ ఉంటే కనిపిస్తుంది ఇవాళ. సో మా లక్ బాగుండాలని కోరుకోండి అందరూ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తాను గైస్. సీ యూ. మా కార్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి టైగర్ హిల్కి ఒక 500 meters వాక్ ఉంది. ఇప్పుడు మేము నడుస్తూ పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దారిలో ఒక మందిర్ కూడా ఉందని చెప్పేసి చూసాము. సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు కుదిరితే అక్కడ మందిర్కి కూడా వెళ్తాము. సో ఇప్పుడైతే వెళ్ళి మా లక్ బాగుంటే మేము ఇవాళ సన్ రైజ్ చూడగలుగుతాము. సో లెట్స్ సీ. టైగర్ హిల్ పాయింట్ డార్జిలింగ్ టౌన్ నుంచి 11 kilometers ఉంది గైస్. ఈ హిల్ పాయింట్ ఆల్మోస్ట్ 8500 feet హైట్లో ఉంటుందట. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. డార్జిలింగ్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇదొకటి. వెదర్ క్లియర్గా ఉంటే ఇక్కడ నుంచి ఎవరెస్ట్, కాంచన్జంగా లాంటి మౌంటైన్స్ కనిపిస్తాయి. మేము ఇక్కడికి 4:30 అలా రీచ్ అయ్యాము. అప్పటికే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. చాలామంది ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఒక స్పాట్ చూసుకున్నాము. కెమెరా పెట్టి రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశా. కాకపోతే చాలా ఫాగీగా ఉంది కదా, అసలు క్యాప్చర్ చేయగలనా లేదా అని అనుకున్నాను. ఆరెంజిష్గా కనిపిస్తూ ఉంది. కాకపోతే సన్ పైకి రావడానికి మాత్రం 2.5 hours టైం పట్టింది. ఫైనల్గా నేను సన్ రైజ్ అయితే క్యాప్చర్ చేయగలిగాను. చాలా సూపర్బ్గా అనిపించింది. ఎలా అనిపించింది వాళ్ళు టైగర్ హిల్ పాయింట్? బాగుంది. క్లౌడ్స్ అన్ని చాలా చూడడానికి బాగున్నాయి. దాని మీద సన్ రైజ్ అయితే అసలు అవసరం ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ మేము లక్ లేదు కనిపించదేమో అనుకున్నాం, కానీ చాలా బాగుంది సీనరీ. వదినా, మీకు ఎలా అనిపించింది? బాగుంది. సన్ రైజ్ అయితే బాగుంది. కాంచన్జంగా కనపడి ఉంటే ఇంకా బాగుండేది, కానీ కనపడలేదు. సో చూద్దాం, ఇంకా దారిలో వెళ్తూ ఉంటాం కదా, కింద నుంచి కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. సో లెట్స్ సీ. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి లోకల్ సైట్ సీయింగ్ స్టార్ట్ చేస్తాం గైస్. సో సీ యూ. A few hours later. గైస్, మేము ఇవాళ మార్నింగ్ టైగర్ హిల్కి వెళ్ళాం కదా. టైగర్ హిల్ నుంచి వచ్చేసి ఇప్పుడు రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేలోపు నేను ఒకసారి ఫాస్ట్గా మా హోటల్ టూర్ ఇచ్చేస్తాను. మేము నిన్న స్టే చేసిన హోటల్ వచ్చేసి మౌంట్ లుంటా అనమాట. సో పదండి లోపలికి వెళ్ళాము. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాగ రిసెప్షన్ వచ్చింది. ఇది మా రూమ్ గైస్. లోపలికి రండి చూపిస్తాను. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్నగా ఉంది రూమ్. సో ఇటువైపు బెడ్, అటువైపు చూస్తున్నారు కదా, అది వచ్చేసి వాష్రూమ్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇది వార్డ్రోబ్ అండ్ చిన్న సోఫా సెట్, టేబుల్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్ కూడా మాకు కనిపిస్తూ ఉంటుంది ఈ రూమ్ నుంచి. ప్రస్తుతానికి అయితే ట్రైన్ వెళ్ళట్లేదు. నుంచి సో ఇదన్నమాట. అండ్ ఈ హోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు సర్చ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తున్నది హోటల్లో ఉండే రెస్టారెంట్. సో ఆల్రెడీ మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెయిట్ చేస్తున్నారు మా గురించి. ఇప్పుడు నేను కూడా త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇవాళ లోకల్ సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోతాం. డార్జిలింగ్లో ఇవాళ మేము ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి బుద్ధిస్ట్ మొనాస్ట్రీ గైస్. సో లోపలికి వెళ్ళిపోదాము. ఇప్పుడు మేము డార్జిలింగ్లో ఉన్న శాంప్టన్ చోలింగ్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వచ్చాము. ఈ మొనాస్ట్రీని 1875లో లామా షెరప్ గ్యాట్సో అని చెప్పి ఒక ఆయన ఎస్టాబ్లిష్ చేశారట. మొనాస్ట్రీ ఎక్స్టీరియర్ లుక్ అంతా కూడా ట్రెడిషనల్ టిబెటియన్ స్టైల్లో ఉంటుంది. లోపల 15 feet మైత్రేయ బుద్ధ స్టాట్యూ మీరు చూడొచ్చు.
ఇప్పుడు మేము బటాసియా లూప్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. బటాసియా అంటే ఏరీ స్పేస్ అని అర్థం అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక పార్క్ లాగా ఉంది. ఎంట్రన్స్లో డిఫరెంట్ ఫ్లవర్ పాట్స్తో డెకరేట్ చేశారు. ఈ గార్డెన్ చుట్టూ ఒక రైల్వే ట్రాక్ కూడా మీరు చూడొచ్చు. ఆ ట్రాక్ ఒక లూప్లా ఉంటుంది. టాయ్ ట్రైన్ టికెట్ కనుక మనం బుక్ చేసుకుంటే ఈ గార్డెన్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ కవర్ చేసుకుంటూ ట్రైన్ వెళ్తుంది. జస్ట్ ఇప్పుడే మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలాగ లోపల ఒక లూప్ లాగా ఈ పార్క్ని కవర్ చేసుకుంటూ ట్రైన్ అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడ ఈ సైడ్ చూస్తున్నారు కదా, ఈ సైడ్లో అయితే యూజువల్గా కాంచన్జంగా మౌంటైన్స్ కనిపిస్తాయట. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం కనిపించట్లేదు, చాలా ఫాగీగా ఉంది. కానీ గార్డెన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది గైస్, చాలా గ్రీనరీ ఉంది. సో కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం మేము. రైల్వే ట్రాక్ పక్కన మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ డార్జిలింగ్ డ్రెస్సెస్ రెంట్కి అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది డ్రెస్సెస్ వేసుకుని పిక్స్ దిగుతున్నారు. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఈ గార్డెన్ సెంటర్లో గూర్ఖా వార్ మెమోరియల్ అని ఉంది. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన కంట్రీ కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసిన సోల్జర్స్కి గుర్తుగా ఈ మెమోరియల్ని కన్స్ట్రక్ట్ చేశారు. బటాసియా లూప్ దగ్గర నుంచి ఇప్పుడు మేము పద్మజా నాయుడు జూలాజికల్ పార్క్ వచ్చాము. ఈ పార్క్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 110 రూపీస్ పర్ పర్సన్. ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాము, లోపలికి వచ్చాము. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉంటాయని చెప్పేసి ఒక బోర్డు ఉంది, మీకు కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ యానిమల్స్ అన్నీ కనిపిస్తాయని చెప్పేసి ఉంటాయని చెప్పేసి ఉంది. సో లెట్స్ సీ. వెస్ట్ బెంగాల్కి 4th గవర్నర్గా సర్వ్ చేసిన పద్మజా నాయుడు పేరుని పార్క్కి పెట్టారనమాట. ఇది 67 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ ప్లేస్ని 1958లో ఓపెన్ చేశారట. ఈ జూ 7000 ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. మన ఇండియాలో ఉన్న జూస్ అన్నిటిలోనూ డార్జిలింగ్లో ఉన్న ఈ జూ పార్క్ హైయెస్ట్ ఎలివేషన్లో ఉంది. ఇక్కడ మనం రెడ్ పాండా, హిమాలయన్ వూల్ఫ్, స్నో లెపర్డ్ లాంటి యానిమల్స్ని చూడొచ్చు. ఇక్కడ ఒక ప్లేస్లో డెడ్ యానిమల్స్ని ప్రిజర్వ్ చేసి మ్యూజియంలో పెట్టారనమాట. అది ఇక్కడ వన్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడబోతుంది మార్కర్. దిస్ ఈజ్ నేషనల్ యానిమల్ ఆఫ్ పాకిస్తాన్. లెట్స్ సీ. చూసారు కదా, ఆ కార్నర్లో కనిపిస్తున్నాయి. యశు బాగుందా? చాలా డేంజరస్ కాబట్టి ఎలా చూస్తుందో అందరినీ అది. గైస్ మేము ఇక్కడ జూలో జస్ట్ ఇప్పుడే బెంగాల్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని చెప్పేసి వెళ్ళొచ్చాము. అక్కడ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ నుంచి పెద్ద పెద్ద యానిమల్స్ వరకు చనిపోయిన వాటిని ప్రిజర్వ్ చేసి లోపల ఒక మ్యూజియంలో పెట్టారు. అదైతే ఇక్కడ హైలైట్. ఇక్కడికి వస్తే ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ని మనం చాలా దగ్గరగా చూడగలుగుతాము ఈ మ్యూజియంలో. అండ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి? సూపర్. ఇలాంటి కాన్సెప్ట్ నేను ఇంతకు ముందు వేరే ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఇష్యూ గాడు నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు అని అరవింద్ గారు కష్టపడి మోసుకెళ్తున్నాడు. వెళ్ళరా. మనం ఎక్కడికి వచ్చామో చెప్పు. ఎక్కడికి వచ్చాం? టీ గార్డెన్. ఓకే. ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ టీ పౌడర్ కొనుక్కుందామని డిసైడ్ అయ్యాము.
సో చూడాలి రేట్స్ ఎలా ఉన్నాయో చూసి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక్కడ డార్జిలింగ్లో ఈ టీ తోటలో డ్రెస్సెస్ కూడా ఉన్నాయి రెంట్కి. సో మేమైతే ఇక్కడ డ్రెస్సెస్ వేసుకుందామని అనుకుంటున్నాము. యశ్ కూడా వేసుకుంటాను. మా చిట్టి బ్లాగర్ యూనో 2 సార్లు ఆడతామంటే వాడు ఒప్పుకున్నాడు. అది లాగేస్తాను. యూనో 2 సార్లు ఆడుకుంటాను. సో వి ఆర్ రెడీ. లెట్స్ టేక్ సమ్ పిక్చర్స్. భలే ఉంది యశుకి. फुल कप दाओ तो हाँ थोड़ा 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 कौन सा वैरायटी है वो? आपको ये वाला दूध का चाहिए. दूध का जो बहुत चला. दार्जिलिंग टी वर्ल्ड फेमस टी, दार्जिलिंग टी ऑर्गेनिक टी. दार्जिलिंग टी कुछ केमिकल कुछ पकड़े नहीं. फुल टी अंत మిల్క్ టీ అని చెప్పి మాకు ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఈ టీ ప్యాకెట్స్ నచ్చితే మేము కొన్ని తీసుకుని కూడా వెళ్దామని అనుకుంటున్నాము. రైట్ నో ఇదైతే మిల్క్ టీ. ఇదైతే చాలా 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 బాగుంది. సిక్కింలో టీ చాలా మిస్ అయ్యాము. ఇక్కడ ఫైనల్ గా హాయిగా టీ తాగుతున్నాము. చాలా హాయిగా అనిపిస్తుంది. గైజ్ ఇందాక మేము ఆగిన షాప్లో టీ ప్యాకెట్స్ కొనుక్కుని వచ్చాము. ఇది వచ్చేసి 250 grams ప్యాకెట్ 125 రూపీస్ ఛార్జ్ చేశారు. మాకు ఆల్రెడీ అక్కడ టీ టేస్ట్కి ఇచ్చారు. చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పేసి కొనుక్కుని వెళ్తున్నాం. అండ్ ఇంకొక గ్రీన్ టీ ప్యాకెట్ కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి 100 grams 300 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇది కూడా ఇంటికి వెళ్ళి టేస్ట్ చేయాలి. ఇదైతే మేము అక్కడ టేస్ట్ చేయలేదు. దట్స్ ఆల్. అండ్ ఇంకా ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా మాల్ రోడ్ ఒకటి ఉంది ఇక్కడ చూడాల్సిన వాటిల్లో. సో ఎస్ సీ యూ గైస్. జస్ట్ ఇప్పుడే మేము మాల్ రోడ్కి వచ్చాం. లైట్గా చినుకులు పడుతున్నాయి, అయినా కూడా తగ్గేదేలే, మేము షాపింగ్ చేయాల్సిందే. వెళ్తున్నాం షాపింగ్కి. టీ గార్డెన్ నుంచి మేము లంచ్ చేయడానికి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా లైట్గా చినుకులు పడుతున్నాయి. మేబీ వర్షం వల్లనో ఏమో కానీ ఇక్కడ కొన్ని షాప్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఓపెన్ ఉన్న షాప్స్లో మోస్ట్లీ వింటర్ వేరే ఉంది. సో ఇక్కడ ఏమైనా వెరైటీగా అనిపిస్తే తీసుకుందామని చూస్తున్నాం. సో లెట్స్ సీ. మాల్ రోడ్లో మేము ఒక బేకరీ చూసాము. చాలా మంది లోపలికి వెళ్ళి అన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. సో ఊరికే చూసొద్దాము, రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఏమన్నా నచ్చితే కొంటాం కూడా. ఈ మాల్ రోడ్లోనే చా స్టోర్ అని చెప్పేసి ఉంది. బయట నుంచి చాలా టీ కప్స్ కనిపించాయి మాకు. బాగుంది అనిపించి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని అనుకున్నాము. మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నారు కదా చాలా వెరైటీ ఉంది ఈ షాప్లో. ఇక్కడ మాకు ఏదన్నా మోడల్ నచ్చితే తీసుకుందామని చూస్తున్నాం. ఇక్కడ మేము ఈ టీ కప్స్ కొనుక్కున్నాము, తర్వాత టీ ఇన్ఫ్యూజర్ కొనుక్కున్నాము. మేబీ కుదిరితే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసేసారు. సో ప్రస్తుతానికి ఇక్కడికైతే ఈ మాత్రం షాపింగ్ అయింది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడైతే రేట్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని ఎక్కువ ఏ షాప్లోనూ మేమేం కొనలేదు. ఇక్కడ ఓన్లీ టీ కప్స్ మాత్రం ఇక్కడ వెరైటీగా ఉందనిపించి ఇక్కడ తీసుకున్నాము. షాపింగ్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాం కదా, చూస్తున్నారు కదా. మేము చెరో ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్నాము, తర్వాత ఒక షాప్లో ఏమో టీ సెట్ కొన్నాము.
ఒక బేకరీకి వెళ్ళి బిస్కెట్స్ అలాంటివి తీసుకున్నాము. ఇక్కడ బేసిక్గా షాపింగ్కి పెద్ద స్కోప్ లేదు. ఇక్కడ ఓన్లీ మ్యాక్సిమం అన్ని షాప్స్లోనూ కూడా స్వెటర్స్ అవి సేల్ చేస్తున్నారు అంతే, ఇంక అంతకంటే ఏం లేదు ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మా షాపింగ్ అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ సిలిగురి వెళ్ళిపోతున్నాము. అక్కడ వాళ్ళ నైట్కి ఒక హోటల్లో స్టే చేయబోతున్నాము. ఇంకా రేపు మార్నింగ్ వీళ్ళది వచ్చేసి 11 o'clockకి ఫ్లైట్, మాది ఈవినింగ్ 7 o'clock అనమాట. కుదిరితే రేపు సిలిగురిలో ఏమన్నా చూడడానికి ట్రై చేస్తాము, లేదంటే ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేయడమే. సో సీ యూ టుమారో. The next day. గైజ్ ఇప్పుడే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ బాగ్డోగ్రాకి స్టార్ట్ అయ్యారు. వాళ్ళ ఫ్లైట్ వచ్చేసి 11 o'clockకి. అండ్ మాది యాక్చువల్గా అయితే మాది ఫ్లైట్ ఇవాళ 1 o'clockకి, కానీ డిలే అయ్యి ఈవినింగ్ 7 o'clock అయింది మా ఫ్లైట్ టైమింగ్. సో ఇక్కడ మేము సిలిగురిలో లోకల్లో హాంకాంగ్ అని చెప్పేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము కాసేపట్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. సీ యూ. మా 8 days ట్రిప్లో ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇక్కడ షాపింగ్ అయితే మంచి స్కోప్ ఉంది అనిపిస్తోంది. కాస్మెటిక్స్, బ్యాగ్స్, క్లోత్స్ ఇలా చాలా వెరైటీ ఉంది. సిలిగురిలో మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. ఏం తీసుకున్నారో చూపించచ్చుగా. తీసుకున్నారా తీసుకోలేదా? బేరాలు ఆడడం ట్రై చేస్తున్నాం, బేరాలు రాదు కానీ ఒప్పుకోవట్లే మనోడు. చాలా అంతే చెప్తే అంతే. రీజనబుల్గానే ఉంది. 300 rupees అట. క్వాలిటీ అయితే బాగానే ఉంది. యూ కెన్ బై 300 rupees. ఇవైతే 200, 250 కూడా ఉన్నాయి. ఓకే. హాంకాంగ్ మార్కెట్ నుంచి హోటల్కి రిటర్న్ అయ్యి జస్ట్ ఇప్పుడే లంచ్ చేసాం. మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొక ½ an hourలో మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాము. అండ్ మా బ్లాగ్స్ చూసి ఎవరైనా సిక్కిం ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఒక సజెషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మేము మా ఐటినరీలో లాచన్ రెండు ఇంక్లూడ్ చేసాం కదా, దానివల్ల మాకు ట్రావెల్కి చాలా టైం పోయింది. సో మీరు లాచన్ కానీ ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకుని వెళ్ళండి. సో లాచన్లో వచ్చేసి మేము గురు డోంగ్మార్ లేక్ అని వెళ్ళాము. అది కాకుండా మీకు స్నో చూడాలి అని అనుకుంటే మాత్రం లాచన్లో కాలాపత్తర్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ మీకు స్నో ఉంటుంది. సో లాచన్లో అయితే ఈ 2 places మీరు చూడొచ్చు. అదే లాచన్ వెళ్తే 0 point, ఎంతంగ్ వ్యాలీ, ఈ ప్లేసెస్ అన్ని మీరు ఆల్రెడీ చూసుంటారు కదా మేము కవర్ చేసింది, అవి మీరు కవర్ చేయొచ్చు. సో ఫైనల్గా మొత్తానికి వాటికైతే మా టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అండ్ బెంగళూరుకి రిటర్న్ వెళ్తున్నాము. సో మీకు ఈ బ్లాగ్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం బ్లాగ్స్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్స్ గైస్. బాయ్.